యల్లమంచిలి మండలంలోని పలు గ్రామాలలో దాదాపు 2 కోట్ల రూపాయల వ్యయంతో కాలువ గట్లపై నిర్మించనున్న రహదారి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం పంచాయతీలలో చెల్లిగవ్వ లేకుండా చేసి పంచాయతీలను నిర్వీర్యం చేసింది. నేడు కూటమి ప్రభుత్వం ద్వారా అభివృద్ధి సంక్షేమం సమపాలలో ప్రజలకు అందిస్తున్నాం. పంచాయతీల ద్వారా ప్రజలకు నిత్యావసరమైన తాగునీరు కేటాయించడానికి కూడా ₹1 లేకుండా గత ప్రభుత్వం చేశారు. కూటమి ప్రభుత్వం పంచాయతీలను నేరుగా నిధులు విడుదల చేయడంతో పాటు సర్పంచులకు గౌరవ వేతనాలు కూడా చెల్లిస్తోందని మంత్రి నిమ్మల అన్నారు. సార్ ఓకే సార్ ఓకే నేను ఏమనలేకండి సార్ మన ఐడియా వచ్చారండి రైతు బంధు రామనాయుడు గారి నాయకత్వం, రైతు బంధు రామనాయుడు గారి నాయకత్వం, ఎన్డీఏ నాయకత్వం, ఎన్డీఏ నాయకత్వం. మండలాలకు సంబంధించి 1,94,00,000 రూపాయల అభివృద్ధి పనులకు ఈరోజు శంకుస్థాపనలు చేసుకోవడం జరిగింది. అందులో ప్రధానంగా కొంతేరు గ్రామానికి సంబంధించి చేమలకోడు బ్రాంచ్ ఛానల్ సంబంధించినటువంటి గ్రావెల్ రోడ్డుకి మరి 9 లక్షల రూపాయలు. ఇప్పుడే అక్కడ ఉన్నటువంటి రైతులు నిజంగా పాదాలకి నమస్కారం చేస్తూ ఉన్నాం. ఈ రోడ్డు మీద మోకాళ్ళ లోతు బురదలో వెళ్ళేటువంటి పరిస్థితి నుంచి, ఆ దుస్థితి నుంచి మమ్మల్ని తప్పించారని చెప్పి వీళ్ళు ఎంతో ఆనందంగా సంతోషంగా ఆ రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. అదేవిధంగా ఏదైతే కాజా గ్రామానికి సంబంధించి చేమలకోడు బ్రాంచ్ ఛానల్కి సంబంధించి సీసీ పనులకు నిమిత్తం 93 లక్షల రూపాయలు. అంటే ఏదైతే గతంలో 2014, 2019లో పుష్కరాల సమయంలో కాజా ఈస్ట్ నుంచి మరి పాలకొల్లు రూరల్ పంచాయతీ వరకు కూడా ఆ రోజు మనం వేసినటువంటి సీసీ రోడ్డు నిర్మాణం చేశాం. మరి ఏదైతే అక్కడ పక్కన ఈ యొక్క బ్రాంచ్ ఛానల్ ఉండడం వల్ల ఆ రోడ్డు దిగిపోతూ ఉంటే మళ్ళీ ఈరోజు 93 లక్షల రూపాయలు పెట్టి మళ్ళీ మనం సీసీ వాల్ నిర్మాణం చేస్తూ ఉన్నాం. అంటే సీసీ రోడ్డు వేసింది మనమే, ఆ సీసీ రోడ్డు కృంగిపోకుండా మళ్ళీ దానికి సీసీ వాల్ కూడా నిర్మాణం చేసేది మనమే. మధ్యలో 5 సంవత్సరాలు వైసీపీ చేసింది 0. అదేవిధంగా ఏదైతే కాజాకు సంబంధించి కాజా మేజర్ డ్రైన్కి గ్రావెల్ రహదారి మరి 39,84 లక్షలు, అంటే దగ్గర 40 లక్షల రూపాయలు ఈ కాజా మేజర్ డ్రైన్ మీద మనం గ్రావెల్ రహదారి వేస్తూ ఉన్నాం. ఇది రైతాంగానికి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నివసించే ప్రజలకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే వర్ధనం చేమలకోడు బ్రాంచ్ ఛానల్ మీద 52.10 లక్షల రూపాయలు, అంటే దగ్గర 52 లక్షలు పైబడి ఒక గ్రావెల్ రోడ్డుని ఈ రోజు నిర్మాణం చేస్తూ ఈ రకంగా మొత్తం ఈ 4 పనులకు కూడా 1,94 లక్షల రూపాయలు అక్షరాల ఈరోజు పనులకు శంకుస్థాపన. ప్రతిరోజు కూడా నిత్యం, నిన్న మీరు కూడా చూశారు 3,50 లక్షల రూపాయలు, ఈరోజు చూస్తూ ఉన్నారు 1,94 లక్షల రూపాయలు. ఇట్లా ప్రతిరోజు కూడా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధిని సంక్షేమాన్ని చేస్తూ ఉంటే ఈవేళ ప్రజలు కూడా మరి పూర్తిగా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఒక గిద్దెడు మట్టి తీసినటువంటి పరిస్థితి లేదు, ఒక తట్ట కంకరేసినటువంటి పరిస్థితి లేదు, ఒక అర్బస్తా సిమెంట్ వేసినటువంటి పరిస్థితి లేదు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 10 నెలల కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు, ఇంకొక పక్కన సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారని ఈరోజు ప్రజలందరూ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు చేస్తూ వాళ్ళు పూల వర్షం కురిపించి ఈవేళ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వానికి. ఎందుకంటే ఇప్పుడే నేను చూస్తూ ఉంటే 4-5 పంచాయతీల నుంచి అక్కడ గ్రామాల్లో సమస్యలు కూడా గత 5 సంవత్సరాల్లో పేరుకుపోయాయి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో పంచాయతీలను కూడా నిర్వీర్యం చేసేసారు.
ఆ రోజు పంచాయతీలకి డైరెక్ట్గా ఆర్థిక సంఘం నుంచి వచ్చేటువంటి నిధులను కూడా జగన్మోహన్ రెడ్డి దారి మళ్లించినటువంటి పరిస్థితి ఆ రోజుల్లో. పంచాయతీల్లో చిల్లి గవ్వ కూడా లేకుండా చేసినటువంటి దుస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో. ఆఖరికి ఇంటింటికి చెత్త సేకరించే రిక్షా ఓడికి కూడా బిల్లులు ఇవ్వడానికి కూడా పంచాయతీల దగ్గర డబ్బులు లేకుండా చేసినటువంటి పరిస్థితి దుస్థితి ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పాలనలో మనందరం చూసినటువంటి పరిస్థితి. మరి ఆ రోజు పంచాయతీల్లో ఒక సురక్షితమైన త్రాగునీరు ఇవ్వాలని అంటే మరి ఆ యొక్క ఫిల్టర్ బెడ్లు బాగు చేసుకోవడానికి, శాండ్ మార్చడానికి కూడా ₹1 కూడా ఆ రోజు పంచాయతీల్లో లేకుండా చేసినటువంటి పరిస్థితి. ఏదైనా వర్షాకాలం వస్తే ఆ విష జ్వరాలు రాకుండా, వైరల్ ఫీవర్స్ రాకుండా కనీసం బ్లీచింగ్ జల్లాలన్నా కూడా, ముగ్గు జల్లాలన్నా కూడా ఆ పంచాయతీల దగ్గర డబ్బులు లేకుండా చేసేసినటువంటి దుస్థితి గత 5 సంవత్సరాల్లో. మళ్ళీ ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం వచ్చాక మళ్ళీ ఈరోజు ఆ పంచాయతీలకి నేరుగానే ఆర్థిక సంఘం నిధులిస్తూ ఉన్నాం. ఈరోజు పంచాయతీ సర్పంచులకు కూడా ఈరోజు గౌరవ వేతనం కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వమే చెల్లిస్తూ ఉంది. అంటే ఈ రకంగా 5 సంవత్సరాల విధ్వంస పాలన నుంచి మళ్ళీ ఈరోజు అభివృద్ధి పాలన వైపు ఈరోజు ఈ రాష్ట్రం నడుస్తుందో ఉండడానికి ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే ఉదాహరణ అని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ